కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొంతా తుఫాను కదలికలపై రైల్వే శాఖ అప్రమత్తమైంది. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖ మీదుగా ప్రయాణించే 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. 27, 28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేసింది. రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిరంతర నిఘా కొనసాగుతుంది. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం చేశారు. ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణ, పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలు రెడీగా ఉన్నాయి. విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగించుకోవడానికి డీజిల్ లోకోమోటివ్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. ప్రయాణికుల సహాయం కోసం స్టేషన్లలో హెల్ప్ డెస్క్లు పనిచేస్తున్నాయి. రద్దు చేసిన రైళ్ల టికెట్ల డబ్బులు వాపస్ కోసం అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆహార పంపిణీ కోసం క్యాటరింగ్ యూనిట్లు సిద్ధం చేశారు. బ్యాకప్ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయి. 24 గంటలు పనిచేసేలా మెడికల్ టీంలు, అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. తుఫాను తీరం వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో వర్షాలు కూడా భారీ వర్షాలు ప్రభావం మొదలైంది. మరోవైపు తూర్పు కోస్తా రైల్వే జోన్ కూడా హై అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం మనం విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ప్రస్తుతానికి చూడొచ్చు. అయితే ఈ మెంతా తుఫాను ప్రభావంతో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి తూర్పు కోస్తా రైల్వే కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రైల్వే వంతెనలు, పట్టాలు, దాంతోపాటు యాడ్లింగ్, సిగ్నలింగ్ వ్యవస్థ, వీటన్నిటి మీద నిరంతరం నిఘా ఉంచేందుకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అత్యవసర సేవల కోసం ముఖ్యంగా ప్రత్యేక రైళ్లు కూడా సిద్ధం చేసినట్లు కూడా రైల్వే అధికారులు తెలిపారు. ట్రాకులు, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణ, పునరుద్ధరీకరణ కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీలైనంత వరకు తీవ్ర తుఫాను ప్రభావంతో ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్యాసింజర్లంతా కూడా ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే తుఫాను ప్రభావం అనేది ఈసారి చాలా ఎక్కువగా ఉంటుంది ఏపీ మీద, ముఖ్యంగా కోస్తాంధ్ర మీద ఎక్కువగా ఉండే అవకాశం నేపథ్యంలో ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగించుకోవడానికి డీజిల్ లోకోమోటివ్లు కూడా రెడీ చేసినట్లు కూడా ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ స్టేషన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు తుఫాను నేపథ్యంలో. మరోవైపు ప్రయాణికుల సహాయం కోసం స్టేషన్లో పలు చోట్ల హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడి నుంచి ప్రయాణాలు చేయాలి, అంటే ఏది అనువైన ఎమర్జెన్సీ అయింది తప్ప మిగతా సమయాల్లో ప్రయాణాలు చేయకూడదని చెప్పి మరోవైపు అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రద్దు చేసినటువంటి టికెట్లు ఉంటే వాపసు కోసం అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ప్రయాణికులు, అంటే ఎక్కడైనా చిక్కుకున్న ప్రయాణికులు ఉంటే ఆహార పంపిణీ కోసం క్యాటరింగ్ యూనిట్లు కూడా ప్రత్యేక ఆదేశాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు తుఫాను నేపథ్యంలో 24/7 మెడికల్ టీంలు, అంబులెన్స్ కూడా సిద్ధం ఉంచారు. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే అధికారులంతా ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ అంతా కూడా చూడొచ్చు. ప్రయాణికులు లేక వెలబెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు అన్నీ కూడా చేయాలని చెప్పేసి మరోవైపు అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు తీరం వెంబడి తుఫాన్ కూడా, తీవ్ర తుఫాన్ కూడా మనకి ప్రస్తుతం దూసుకువస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు అయితే మనం చూస్తున్నాం ఇంకా భారీ వర్షాలు అనేవి మొదలయ్యాయి. ఈరోజు, రేపు కూడా అతి భారీ వర్షాలు కూడా అవకాశం ఉంటుంది. ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంతో పాటు రైల్వే జర్నీ, అంటే రైల్లో ప్రయాణించే ప్రయాణికులంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. గవర్నమెంట్ శ్రీరాతో, చిరంజీవి ఎన్టీవీ, విశాఖ రైల్వే స్టేషన్.